సో గైస్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను గోవా రైడ్. కరెంట్ టైం వచ్చి 4:30 అయిపోయింది. సో వెళ్తూ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. బాయ్ మా. జీసస్ క్రైస్ట్. ఇట్స్ బిన్ లాంగ్ టైం కదా వీడియోస్ చేసి, మరలా డిలే అయిపోతుంది. యాక్చువల్గా నాకు వేరే ప్లాన్స్, బట్ ఒక్క నిమిషం బడి ఎక్కువ మోడ్లో పెట్టుకుంటాను. కనీసం మోడ్ చేంజ్ చేస్తాను, రైడ్ మోడ్. యాక్చువల్గా ఇప్పుడు ఇది పెర్ఫార్మెన్స్ మోడ్లో ఉంది. నాకు పెర్ఫార్మెన్స్ మోడ్ అవసరం లేదు, ఎక్కువ మోడ్ చాలు. రైడ్ మోడ్స్, పెర్ఫార్మెన్స్, బట్ ఎస్ ఎక్కువ వచ్చింది. సో లెట్స్ స్టార్ట్. టైం వచ్చేసి 5:30 అయిపోయినట్టుంది. 5:30. ఐ థింక్ లగేజ్ మొత్తం పర్ఫెక్ట్గానే ఉందనుకుంటున్నా. ఎక్కడ ఏది పోదని అనుకుంటున్నా. పోతే ఏం చేయలేను. లాస్ట్ టైం ఇలాగే షూ పోగొట్టుకున్నాను, షూ అన్న వాటర్ బాటిల్. సో ఈ టైం ఏం పోతుందో, అందుకే ఒకసారి దిగి చూసుకుందాం ఏం పోకూడదని. పోయినట్టుంది. సో అద్దంకి మ్యూచువల్ పాయింట్ నాతో పాటు వచ్చే రైడర్కి. వైజర్ ఏంటో సమ్ బ్లర్రీగా ఉంది. మళ్ళీ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్. డే టైం చూద్దాం.
కరెంట్ లొకేషన్ వచ్చేసి అతనికి ఇది కడవ కూతురు అని ఒంగోలు రూట్లో ఉంటుంది. నేను అద్దెకి వెళ్ళాలంటే కడవ కూతురు నుంచి ఇంకొల్లు రైట్ సైడ్, ఇంకొల్లు తర్వాత చందలూరు వద్దంకి అలా వెళ్తాను. రిటర్న్లో మాత్రం కన్ఫామ్గా టాప్ బాక్స్ కొనాల్సిందే, లేకపోతే మాత్రం నా పని అయిపోయినట్టే. ఓకే, లెట్స్ అంతా స్లిప్పరీ రోడ్ లాగా ఉంది. ఇది ఎక్కడ రూట్ ఇది? 1 సెకండ్. ఫైన్. వన్ సెకండ్, రూట్ ఏదో మిస్ అయినట్టున్నాను. Now I'm going to perfect road, I think. మామూలు కూల్ విండ్ కాదు, ఇది అనిపిస్తుంది. ఈ రైడ్ అయితే కొంచెం అనుకున్నట్టుగా జరగలేదు. ఫస్ట్ ఏంటయ్యా అంటే నా ఇన్స్టా 360 లెన్స్ కింద పడిపోయి బ్రోక్ అయింది. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, చూపిస్తాను అది.
అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొన్ని విలేజెస్ రాంగ్ రూట్లో టేక్అవుట్ చేయడం వల్ల ఫస్ట్ టైం వచ్చాము యాక్చువల్లీ ఈ రూట్కి మేము. అంతే కదండి, మనం ఫస్ట్ టైమేగా. ఓకే, ఆయన విక్రమ్ గారు చూడండి. సో కరెంట్ లొకేషన్ గుత్తి ఇది. పక్కన గుంతకల్లు రీచ్ అవుదాం అనుకున్నాను కానీ బట్ టైం ఎప్పటికీ డిలే అయిపోయింది. సో ఈ రోజుకి ఇది. అండ్ ఒకసారి ఇన్స్టా ఎస్ ప్రో కూడా అది బ్రోక్ అయింది కదా, అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది బ్రోక్ అయింది, కింద పడి మన హిమాలయన్ టైర్ కింద పడింది. సో ఇక్కడ బ్రోక్ అయింది కొంచెం. ఇదొకటి బ్రోక్ అయింది. అండ్ అలాగే ఇక్కడ ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ కూడా అవ్వండి, ఇక్కడ కూడా బ్రోక్ అయింది. అండ్ లెన్స్ అయితే పూర్తిగా అసలు పై గ్లాస్ పూర్తిగా పగిలిపోయింది అక్కడే. థ్యాంక్ లెన్స్కి అయితే ఏమవ్వలేదు. సో పై గ్లాస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇది ఈ రోజుకి. సో పర్లేదు, షిట్ హ్యాపెన్స్ కదా అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, స్టే ట్యూన్, పీస్.